హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు తినడానికి ఏం చేసుకుందాం? ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది. బ్రెడ్ హల్వానా లేదా బ్రెడ్ బజ్జీనా? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు, చిక్స్ వేసుకొని డిసైడ్ అవుదాం. బ్రెడ్ హల్వా వచ్చింది, మరి ఇంట్లో మిల్క్ లేదే, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంది. ఇప్పటి వరకు చూసింది పార్ట్ 1, అంటే కుకింగ్ బిఫోర్ వరకు చేసిన వీడియో. ఇంకా ఇక్కడ నుంచి అసలైన టాస్క్లు మొదలయ్యాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పైన బటర్ వేసానా, కరెంట్ పోయింది. చీకట్లో జీడిపప్పు వేపేస్తే కరెంట్ వచ్చేటప్పటికి అవి చీకటి కలర్ అయిపోయాయి. ఈ జీడిపప్పు మా తమ్ముడు కనుక్కున్నాడు. నాకు తెలియకుండా ఒక చోట భద్రంగా దాచుకుంటే వాడికి తెలియకుండా తీసి నేను యూజ్ చేశాను. ఈ వీడియో వాడు చూస్తే మరొక యుద్ధం స్టార్ట్. జీడిపప్పు ఆ రేంజ్ లో మాడిందంటే ఇంకా కళ ఏ రేంజ్ లో మాడి ఉంటది ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటి వరకు జరిగింది పార్ట్ 2. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టా. పాన్ లో బటర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేశాను. అదేంటో జీడిపప్పు రోస్ట్ చేయొచ్చు గానీ బాదం పప్పు రోస్ట్ చేయకూడదంట. ఏమి రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ జార్ లో వేసి మిక్సీ క్యాప్ పెట్టాను. పోనీ ఇది ఎప్పుడైనా చూసారా? క్లోజ్ చేస్తున్న క్యాప్ నుంచి డ్రై ఫ్రూట్స్ బయటకు వచ్చి మరీ ఇలా స్ప్రెడ్ అయ్యాయి. మీరే చెప్పండి, ఇందులో నా తప్పేమైనా ఉందా? ఇక్కడ నుంచి వీడియో మీరే చూడండి, మీకే తెలిసిపోతుంది నా పనిష్మెంట్స్ కి వార్నింగ్స్ కి రీజన్. లావు ఇరుగుపోతుంది. లేకు హల్వా ఎలాగే చేసుకుంటాను. ఫస్ట్ టైం చేసినప్పుడు మిల్క్ సరిపోలేదు, అందుకే మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను. ఫైనల్లీ బ్రెడ్ హల్వా ఇస్ రెడీ. ఇప్పుడు దాన్ని ఒక బౌల్ లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయాలి. దాని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను, అది ఏ ఫామ్ లో ఉందో మీరు చూడండి. ఐ థింక్ ద బ్రెడ్ హల్వా రెసిపీ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఏం పర్లేదు, అర్థం కాకపోవడమే మంచిది. గర్ల్స్ కిచెన్ లో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? టేస్ట్ వైజ్ ఓకే ఓకే, కానీ ఇదే అమ్మ ముందు చెప్పాలంటే, అమ్మ టేస్ట్ చేస్తావా? బానే ఉందమ్మా, బానే ఉంది. Please subscribe for more videos. Thanks for watching.